హాయ్ ఎవ్రీవన్. పెద్దింట్లమ్మ తల్లికి కోడిని మొక్కుకున్నాం. మేము వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా మొక్కులుంటే తీరుస్తారనమాట. ఇలా కోడిని తెచ్చి నీట్‌గా అయితే గనక క్లీన్ చేసేసి, ఈలోపు కోడిని కట్ చేస్తాం కాబట్టి కొంచెం ముగ్గయితే వేసుకొని నమస్కారం చేసుకుంటామనమాట. ఇప్పుడు కోడికి తలకి, కాళ్ళకి పసుపు రాసేసి, బొట్టు పెట్టి కొంతమంది వేపాకు పెడతారు, సాంబ్రాణి ధూపం వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తారు కదా! మేమైతే దండం పెట్టి పెద్దింట్లమ్మ తల్లికైతే గనక మా అత్తగారు మొక్కుకున్నారనమాట. అయిపోయిన తర్వాత కోడిని కోసేసి పలకమ్మ పలుకు, పలకమ్మ పలుకు అని అంటాం కదా! పలికిన తర్వాత తల్లి కోడిని చక్కగా అయితే గనక మా మావయ్య క్లీన్ చేసేసారు. ఇలాగ మేమైతే మొక్కు తీర్చుకున్నాం. మీరు కూడా ఇలాగే ఈ వేలోనే తీర్చుకుంటారా? లేదంటే ఇంకా ఎనదర్ వేలైనా తీర్చుకుంటే గనక కామెంట్ చేసేయండి. మేమైతే ప్రతిసారి ఇంకింతే. ఇది మేకైనా కూడా, కోడైనా కూడా మనం ఏది చేసినా కూడా అంతే. మేము కోడిని కట్ చేసినప్పుడు చిన్నప్పుడు మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాదయిపోయింది కదా! ఇలా మా బుడ్డోళ్ళైతే గనక కోడి చేసినప్పుడు ఉంటున్నారు.